welcome back to my channel Kiranmayi Creations and this is Dr. Kiranmayi. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఆక్సిలేట్స్ అండి. ఈ టాపిక్ గురించి చెప్పమని నన్ను చాలామంది అయితే అడిగారనమాట. ఎందుకంటే మనలో చాలామంది వెజిటేరియన్స్ ఉన్నారు, నాన్ వెజిటేరియన్స్ ఉన్నారు. అండ్ మన డైట్ ప్యాటర్న్ అనేది అబ్జర్వ్ చేస్తే మెజారిటీ ఆఫర్స్ వీఆర్ ఈటింగ్ ప్లాంట్ బేస్డ్ డైట్. అంటే ఏంటి, ప్రతిరోజు ఆకుకూరలు, కాయగూరలు, ఫ్రూట్స్, తర్వాత నట్స్, సీడ్స్ ఇవన్నీ కూడా తీసుకుంటున్నాము. అండ్ కమింగ్ టు ది నాన్ వెజిటేరియన్స్ కూడా ఏంటంటే వారానికి 2-3 సార్లు చికెన్, మటన్, ఎగ్స్ తిన్నా కూడా మిగతా డేస్ అంతా కూడా మనము ప్లాంట్ బేస్డ్ డైటే తీసుకుంటున్నాం అనమాట. బట్ రీసెంట్గా ఏమైందంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అండ్ కొంతమంది యూట్యూబర్స్ ఏం చేస్తున్నారంటే దే వాంటెడ్ టు ప్రమోట్ కార్నివోర్ డైట్. అంటే కార్నివోర్ డైట్ అంటే ఏంటి, మీట్ బేస్డ్ డైట్. అంటే మనం ప్రతిరోజు మాంసాహారమే తీసుకోవాలి, లైక్ పోర్క్ కానీ, బీఫ్, చికెన్, మటన్, ఎగ్స్, ఫిష్ ఇవే తీసుకోవాలన్నమాట. అండ్ దీంతోపాటు హై అనిమల్ ఫ్యాట్ అనేది యాడ్ చేసుకోవాలి. అండ్ వీళ్ళు తినే డైట్లో ఏంటంటే కంప్లీట్గా కార్బోహైడ్రేట్స్ అనేటివి ఉండవన్నమాట. 0% కార్బోహైడ్రేట్స్. అంటే ప్లాంట్స్కి సంబంధించిన లైక్ ఆకుకూరలు, కాయగూరలు, నట్స్, సీడ్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేసేయాలి. సో దట్ ఈజ్ కాల్డ్ కార్నివోర్ డైట్. సో ఈ డైట్ని ప్రమోట్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం తినే ప్లాంట్ బేస్డ్ డైట్ అనేది డేంజరస్ అని చెప్తున్నారు. సో ఈ ప్రాసెస్లో వాళ్ళు ఎవ్రీ డే ఒక వీడియోతో వస్తున్నారు. ఆ వీడియోలో ఏంటంటే ఏదో ఒక ఫ్రూట్, ఏదో వెజిటబుల్లో తీసుకొని దాంట్లో ఈ టాక్సిన్ ఉంది, దీంట్లో ఈ యాంటీ న్యూట్రియంట్ ఉంది, అలా చెప్పడం వల్ల ప్రజలంతా కూడా ఒక భయంలో అయితే నెట్టేస్తున్నారనమాట. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ డ్యూరింగ్ ద పాస్ట్ ఫ్యూ వీక్స్. లైక్ మీరే చూడండి, కొంతమంది ఏం చెప్తున్నారంటే స్ప్రౌట్స్ తింటే చెడ్డది, ఫైబర్ తింటే కాన్స్టిపేషన్ అనేది ఎక్కువ అవుతుంది, కొలెస్ట్రాల్ మంచిది, అండ్ ఆకుకూరలు అయినటువంటి పాలకూర, బచ్చలాకులు, తర్వాత నట్స్లో వీటిలన్నిటిలో కూడా ఆక్సిలేట్స్ ఉంటాయి. అండ్ ఈ ఆక్సిలేట్స్ అనేటివి బాడీలో పెద్ద పెద్ద ముళ్ళులాగా ఉండి అవి సెల్స్లోకి, మైటోకాండ్రియాకి వెళ్ళిపోయి అండ్ ఇట్ విల్ లీడ్ టు బ్రెస్ట్ క్యాన్సర్, తర్వాత థైరాయిడ్, కిడ్నీ స్టోన్స్ ఇవన్నీ కూడా చెప్తున్నారనమాట. సో ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఒక విషయాన్ని 2 పక్కల చూసి చెప్పటం లేదు. లైక్ ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. అంటే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ 2 ఉంటాయి. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, దే ఆర్ టేకింగ్ ఓన్లీ ద నెగటివ్ సైడ్ ఆఫ్ ది ఇష్యూ అనమాట. అండ్ పాజిటివ్ సైడ్ అనేది మాట్లాడటం లేదు, జస్ట్ బికాస్ దే వాంట్ టు ప్రమోట్ దిస్ కార్నివోర్ డైట్. సో ఈ కార్నివోర్ డైట్ అనేది నిజంగా చెప్పాలంటే ఇట్ ఈజ్ ఎ డేంజరస్ డైట్ అండి. ప్రతిరోజు చికెన్, మటన్, పోర్క్, బీఫ్ తినడం, ఇంతంత ఫ్యాట్ వేసుకొని తినడం అనేది చాలా డేంజరస్ డైట్. అండ్ యాక్చువల్గా ఈ కార్నివోర్ డైట్కి ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. నేను 100% చెప్తున్నాను, ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. దేర్ ఈజ్ నో ఇంటర్వెన్షన్ ట్రయల్, ఎపిడిమాలజిస్ట్ స్టడీస్ కూడా లేవు. సో ఇదంతా కూడా కేవలం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇన్ యూఎస్ దే ఆర్ అడ్వకేటింగ్ దిస్ డైట్. సో ఆల్ ఓవర్ ద వరల్డ్ దే వాంట్ టు ప్రమోట్ దిస్ డైట్ అనమాట. సో నేను చెప్పడం ఏంటంటే అలాంటి డైట్ అనేది ఫాలో చేస్తే చాలా రిపర్కషన్స్ అనేది ఉంటాయని నేను 100% చెప్తున్నాను. సో తర్వాత మీ ఇష్టం, అంటే దట్ ఈజ్ యువర్ చాయిస్. మీరు ఫాలో చేయాలంటే చేయండి, అది దట్ ఈజ్ యువర్ చాయిస్. అండ్ నా ఒపీనియన్ ఏంటంటే అండి, మన ఇండియన్ డైట్ అనేది ది బెస్ట్ డైట్ అండి. ఎందుకంటే మనము ఆమ్నివోరస్ అనమాట. మనము అన్ని రకాల ఫుడ్ గ్రూప్స్ని ఇంక్లూడ్ చేసుకొని తింటాం. మనం ఏది ఎక్స్క్లూడ్ చేయం. మనం ప్లాంట్ బేస్డ్ అనే కాదు, వీఆర్ ఇంక్లూడింగ్ అనిమల్ ప్రోటీన్ ఆల్సో, లైక్ చికెన్, మటన్, ఎగ్స్ ఇవన్నీ కూడా తీసుకుంటున్నాం. అండ్ గుడ్ ఫ్యాట్స్ తీసుకుంటున్నాం, అండ్ లీఫీ వెజిటబుల్స్ తీసుకుంటున్నాం, అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకుంటున్నాం. సో ఇవన్నీ కలిపి తినడం వల్ల ఏమవుతుందంటే మన బాడీకి కావాల్సిన రకరకాల పోషక పదార్థాలన్నీ అందుతాయి అన్నమాట. దట్స్ వై నేనేమంటున్నా అంటే అవర్ ఇండియన్ డైట్ ఈజ్ ది బెస్ట్ డైట్ అంటున్నాను. అండ్ ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను.
అదేంటంటే ఫర్ ద పాస్ట్ 1 year మనము ఈ కరోనా వైరస్తో సఫర్ అవుతున్నాం కదండి. మొత్తం ప్రపంచమంతా కూడా ఈ వైరస్ వల్ల అతలాకుతలమైపోయింది. కానీ మన ఇండియా చూడండి, లైక్ మన ఇండియాలో మార్టాలిటీ రేట్ అనేది చాలా తక్కువ వెన్ కంపేర్డ్ టు అదర్ కంట్రీస్ ఈ వైరస్ వల్ల. దీన్ని బట్టి చూస్తే మీకు ఏం అర్థమైంది, మన బాడీలో ఇమ్యూనిటీ అనేది స్ట్రాంగ్గా ఉంది. సో ఇది స్ట్రాంగ్గా ఉండడానికి కారణం ఏంది, ఇట్ ఈజ్ అవర్ డైట్ అనమాట. మన డైటే మనకు ఒక రక్షగా నిలిచిందనమాట. సో నౌ ఆల్సో యూఎస్లో కానీ యూకేలో కానీ ఈ వైరస్ వల్ల జనాలు పిట్టల్లాగా రాలిపోతున్నారు. ఎందుకు, వాళ్ళలో ఇమ్యూనిటీ లేదు. బికాస్ మెజారిటీ ఆఫ్ ది వెస్ట్రన్ పీపుల్ ఆర్ బేస్డ్ ఆన్ యానిమల్ డైట్. సో ఇక్కడ నేను ఏదో ఒక డైట్ని ఎంఫసైజ్ చేయడానికి చెప్పట్లేదండి. నేను చెప్తున్నది ఏంటంటే మన ఆహారం అనేది చాలా మంచి ఆహారం. ఇండియన్ డైట్ ఈజ్ ది బెస్ట్ డైట్ అని చెప్పాలనుకుంటున్నాను. మీరు ఏ డైట్ ఫాలో అవ్వాలనుకున్నా కూడా మీరు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేయండి. అండ్ డాక్టర్ని కన్సల్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఓకే అంటే మాత్రమే ఆ డైట్ని ఫాలో చేయండి. సో దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. ఏ డైట్ అయినా, వెదర్ ఇట్ ఈస్ కార్నివోర్ డైట్ ఆర్ కీటో డైట్ ఆర్ పాలియో డైట్, ఏ డైట్ అయినా కూడా అండి వితౌట్ డాక్టర్స్ రికమెండేషన్ డోంట్ ఫాలో. అండ్ నౌ కమింగ్ టు ది టాపిక్. సో టాపిక్ ఏంటంటే ఆక్సలేట్స్ గురించి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఆక్సలేట్స్ అనేటివి దే ఆర్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ప్రజెంట్ ఇన్ ఆల్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్. సో ఈ ఆక్సలేట్స్ని అకార్డింగ్ టు న్యూట్రిషనల్ సైన్స్ వాటిని ఏమంటారంటే యాంటీ న్యూట్రియంట్స్ అని అంటారు. అన్ఫార్చునేట్లీ వాటికి యాంటీ న్యూట్రియంట్స్ అని పేరు పెట్టారు. బట్ దే ఆర్ రియలీ బెనిఫిషియల్ టు ది బాడీ. ఎలా అంటారా, యాక్చువల్గా మన బాడీలో లివర్ అనేది ఈ ఆక్సలేట్స్ని, మనకు కావాల్సినంత ఆక్సలేట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎందుకు ప్రొడ్యూస్ చేస్తుందంటే ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ లివర్ ఏంటంటే టు క్లీన్స్ అవర్ బాడీ, మన బాడీని డీటాక్సిఫై చేయాలన్నమాట. సో అందువల్ల ఆక్సలేట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మీరు అనుకోవచ్చు ఆక్సలేట్స్ ఎలా డీటాక్సిఫై చేస్తాయి అని. ఎలాగంటే మన బాడీలో కొన్ని మినరల్స్ ఉంటాయి కదా, లైక్ కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఇలాంటి మినరల్స్ ఉంటాయి. కాబట్టి ఈ మినరల్స్ అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఒక్కోసారి బ్యాలెన్స్ తప్పిందనుకో ఏమవుతుందంటే బాడీలో ఓవర్ లోడ్ అయిపోయి టాక్సిసిటీ అనేది వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కొంతమంది మగవాళ్ళల్లో ఐరన్ కంటెంట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకు అంటే దోస్ హూ ఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ యానిమల్ ప్రోటీన్, ఎక్కువగా ఎవరైతే మాంసాహారం తింటారో లేకుంటే ఎక్కువగా ఎవరైతే విటమిన్ సప్లిమెంట్స్ తీసుకుంటారో అలాంటి వాళ్ళల్లో ఈ ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువ అవడం వల్ల ఈ ఆక్సలేట్స్ ఏం చేస్తాయంటే ఐరన్తో బైండ్ అయ్యి ఐరన్ ఆక్సలేట్స్గా మారి అది మనకు ఫీసెస్ ద్వారా వచ్చేస్తుంది అనమాట, బయట వచ్చేస్తుంది. సో అలా అవి బ్యాలెన్స్ చేస్తాయి. సో ఆక్సలేట్స్ యాక్చువల్గా చెప్పాలంటే ఇన్ వన్ వే దే ఆర్ బెనిఫిషియల్ టు ద బాడీ. అందుకే లివర్ అనేది ఆక్సలేట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. లివర్ ఎలా కొలెస్ట్రాల్ని ప్రొడ్యూస్ చేస్తుందో ఆక్సలేట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ ఎండోజీనస్ ఆక్సలేట్స్, అంటే మన బాడీలో ప్రొడ్యూస్ చేసే ఆక్సలేట్స్ గురించి. అండ్ నౌ కమింగ్ టు ది డైటరీ ఆక్సలేట్స్, అంటే ప్లాంట్ బేస్డ్ ఆక్సలేట్స్కి వస్తే, ఎస్ మనము తినే ప్రతి వెజిటబుల్లోను, ఆకుకూరలు, కాయగూరలు, ఫ్రూట్స్లోను, గ్రెయిన్స్లోను, నట్స్లోను, సీడ్స్లోను అన్నిట్లో ఆక్సలేట్స్ ఉంటాయండి. బట్ ఈ ఆక్సలేట్స్ అనేటివి కొన్నిట్లో ఎక్కువ ఉంటుంది, కొన్నిట్లో తక్కువ ఉంటుంది అన్నమాట. సో మనము చిన్నప్పటి నుంచి ఈ ఆక్సలేట్ ఫుడ్సే తీసుకుంటూ వస్తున్నాం. మన పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళందరూ కూడా అదే ఆక్సలేట్ ఫుడ్స్. బట్ ఒక్కటి గమనించండి, సో మనము జనరేషన్స్గా మనం ఇది తీసుకుంటూ వస్తున్నాం. మన ఇళ్లల్లో ఎవరికైనా ఈ కిడ్నీ స్టోన్స్ అనేటివి ఎంత ఫ్రీక్వెంట్గా వచ్చాయి చెప్పండి. ఎంత ఫ్రీక్వెంట్గా ఈ కిడ్నీ స్టోన్స్తో మనం అడ్మిట్ అయ్యాం, ఎంతమందికి రీనల్ ఫెయిల్యూర్ అయింది చెప్పండి. సో ఈ క్వశ్చన్ అడిగితే ఏమంటారంటే మళ్ళీ వాళ్ళు ముందు జనరేషన్స్లో ఎన్విరాన్మెంటల్ పొల్యూటెంట్స్ లేవు కాబట్టి కిడ్నీస్ బాగా ఫంక్షన్ చేసినాయి, అది ఇది అని దే విల్ కమ్ అప్ విత్ సమ్ ఎవిడెన్స్ అనమాట. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ
ఆక్సలేట్, కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ అనేటివి యూనో అందరిలోనూ ఫామ్ కాదండి. నియర్లీ 90% ఆఫ్ ది పాపులేషన్లో మన డైజెస్టివ్ ట్రాక్ట్ అనేది ఎలా డిజైన్ అయి ఉంటుందంటే, మన డైలీ రికమెండెడ్ డోస్ ఆఫ్ ఆక్సలేట్స్ ఎంత, 100 to 250 మిల్లీగ్రామ్స్ అనుకోండి. దానికి 25 వంతులు ఆక్సలేట్ తిన్నా కూడా మన గట్ అనేది మేనేజ్ చేస్తుందన్నమాట. అంత కెపాసిటీ ఉంటుంది. 90% ఆఫ్ ద పాపులేషన్లో డైజెస్టివ్ సిస్టమ్ అనేది ప్రాపర్గా ఉంటుంది. మన సిస్టమ్ ఇట్ ఈస్ ఏబుల్ టు మేనేజ్ ది ఆక్సలేట్స్. బట్ ఓన్లీ ఇన్ 10% ఆఫ్ ద పాపులేషన్, ఆ 10% ఆఫ్ ద పాపులేషన్ని ఏమంటారంటే హైపర్ రెస్పాండర్స్ అంటారు. అంటే ఏంటి, దే ఆర్ మోర్ సెన్సిటివ్ టు ఆక్సలేట్స్ అనమాట. అంటే వాళ్ళు కొంచెం ఉన్న ఆక్సలేట్స్ ఉన్న ఏ వెజిటబుల్ తీసుకున్నా కూడా దే ఆర్ మోర్ సెన్సిటివ్ టు దాట్. అప్పుడేమవుతుంది, వాళ్ళు తినంగానే ఆక్సలేట్స్ ఇమ్మీడియట్గా అబ్జర్వ్ అయిపోయి దే విల్ గో ఇన్ టు ద బ్లడ్లోకి వెళ్ళి అక్కడ కాల్షియంతో కలిసి తర్వాత కిడ్నీ దగ్గరకు వచ్చి అక్కడ క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి. సో ఇది ఎవరిలో ఫామ్ అవుతుంది, హైపర్ రెస్పాండర్స్. సో కొంతమంది ఉంటారు, ఇప్పుడు బీపీ కూడా కొంతమంది సాల్ట్ సెన్సిటివ్ ఉంటారు. అంటే కొంతమంది సాల్ట్ ఎక్కువ వేసుకొని తింటే బీపీ వస్తుందన్నమాట. సో అందరికీ బీపీ వచ్చిన వాళ్ళందరూ సాల్ట్ సెన్సిటివ్ కాదు, కొంతమంది సాల్ట్ సెన్సిటివ్ ఉంటారు. ద సేమ్ థింగ్ హియర్, కొంతమంది హైపర్ రెస్పాండర్స్ ఉంటారు, బట్ 90% ఆర్ నాట్ హైపర్ రెస్పాండర్స్. అండ్ ఇంకొక సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈ ఆక్సలేట్ క్రిస్టల్స్ ఎవరిలో ఎక్కువ వస్తుందంటే, ఇక్కడ నేను ఒక లిస్ట్ రాశానండి, చూడండి. ముఖ్యంగా మనకు జెనెటిక్ డెఫిషియన్సీ, జీన్స్లో ఏదైనా డిఫెక్ట్ ఉంటే, తర్వాత ఫ్యామిలీ హిస్టరీ, అంటే మీ ఫ్యామిలీస్లో ఎవరికైనా మీ గ్రాండ్ పేరెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ ఎవరికైనా కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయి ఉంటే, సో అలా హెరిడిటీగా వచ్చే అవకాశం ఉంది, అలాంటి వాళ్ళలో వస్తుంది. అండ్ మూడోది ఎవరు, మెటబాలిక్ డిజార్డర్స్. మెటబాలిక్ డిజార్డర్స్ అంటే ఎవరిలో అయితే ఎంజైమ్ డెఫిషియన్సీస్, అంటే మామూలుగా మన బాడీలో ఎన్నో బయోకెమికల్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ప్రతి బయోకెమికల్ రియాక్షన్కి మనకు ఎంజైమ్స్ అనేది కావాలి. సో కొందరిలో ఈ ఎంజైమ్స్ అనేటివి డెఫిషియెంట్గా ఉంటాయి, కొందరిలో పనిచేయవు. సో అలాంటి వాళ్ళల్లో, ఆ మెటబాలిక్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళల్లో బ్లడ్లో ఎక్కువగా కాల్షియం ఉండడం, బ్లడ్లో ఎక్కువగా ఆక్సలేట్స్ ఉండడం, సిట్రేట్ అనేది తగ్గిపోవడం. సో దీనివల్ల మనకు కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ అనేటివి ఫామ్ అవుతాయి. ఓకే. అండ్ నాలుగో గ్రూప్ ఎవరంటే, దోస్ హూ ఆర్ సఫరింగ్ విత్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉండే వాళ్ళల్లో ఈ కిడ్నీ స్టోన్ ఫార్మేషన్స్ ఉంటుంది. అండ్ ఐదో గ్రూప్ ఏంటంటే, దోస్ హూ ఆర్ కన్జ్యూమింగ్ లాట్ ఆఫ్ యానిమల్ ప్రోటీన్, ఎవరైతే విపరీతంగా మాంసాహారం తింటారో వాళ్ళల్లో కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ ఫార్మేషన్ అవుతుంది. బట్ ఇక్కడ ఆ మెకానిజం అనేది ఎక్కడ క్లియర్గా అయితే చెప్పలేదు. మళ్ళీ వాళ్ళు అడగచ్చు, ఇంటర్వెన్షన్ ట్రయల్ లేదు, అది లేదు, ఇది లేదని. బట్ స్టడీస్ చెప్తున్నాయి దేర్ ఈజ్ ఎ కోరిలేషన్ అని. ఎవడైతే ఎక్కువగా యానిమల్ ప్రోటీన్ తింటారో వాళ్ళల్లో కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ ఫామ్ అవుతాయని ఎన్నో పేపర్లు చెప్తున్నాయి. అండ్ యూరిక్ యాసిడ్ స్టోన్స్ కూడా ఫామ్ అవుతాయి ఎక్కువగా యానిమల్ ప్రోటీన్ తిన్న వాళ్ళల్లో. అండ్ ఎవరైతే ఎక్కువగా సోడియం, ఉప్పు తింటారో వాళ్ళల్లో కూడా ఈ కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి. ఎందుకంటే ఎవరైతే ఎక్కువగా ఉప్పు తీసుకుంటారో ఆ ఉప్పుని బాడీ బయట పంపించేసేదానికి ఏం చేస్తుందంటే, ఇట్ విల్ బైండ్ విత్ కాల్షియం ఇన్ ద బ్లడ్, మన బ్లడ్లో ఉన్న కాల్షియంతో కలుస్తుందన్నమాట. ఎప్పుడైతే కాల్షియంతో కలిసినప్పుడు అది కిడ్నీస్ దగ్గరకు వచ్చినప్పుడు, కిడ్నీస్ దగ్గర ఈ ఆక్సలేట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ మిక్సప్ అయ్యి క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. సో దోస్ హూ ఆర్ కన్జ్యూమింగ్ లాట్ ఆఫ్ సోడియం, దే ఆర్ మోర్ ప్రోన్ టు గెట్ కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్. అండ్ ఎవరిలో అయితే గట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ ఇర్రిటబుల్ బవల్ సిండ్రోమ్, సీలియాక్ డిసీజ్, క్రాన్స్ డిసీజ్, తర్వాత గ్యాస్ట్రో ఇంటెస్టినల్ డిస్టర్బెన్సెస్,
మళ్ళీ గట్ బ్యాక్టీరియా అనేది లేకపోవడం, సో ఇలాంటి వాళ్ళల్లో కూడా మనకు స్టోన్ ఫార్మేషన్ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే గట్ అనేది సరిగా పనిచేయదో ఈ ఆక్సిలేట్స్ అబ్జార్ప్షను రిసార్ప్షన్ ఇవన్నీ కూడా డిస్టర్బ్ అయిపోతాయి అన్నమాట. అలాంటి వాళ్ళల్లో ఎక్కువగా స్టోన్ ఫార్మేషన్ అనేది ఉంటుంది. అండ్ దెన్ కొన్ని డ్రగ్స్ అనమాట, కొన్ని డ్రగ్స్ కూడా మనకు సైడ్ ఎఫెక్ట్స్గా మనకు స్టోన్స్ ఫామ్ చేస్తాయి. అండ్ డీహైడ్రేషన్ అనమాట, ఎవడైతే ఎక్కువగా నీళ్లు తాగడు వాళ్ళల్లో స్టోన్స్ ఫామ్ అవుతాయి. ఎక్కువగా ఎండలో పనిచేసేవాళ్ళు, ఎక్కువగా స్వెట్ వచ్చే వాళ్ళల్లో ఫామ్ అవుతుందన్నమాట. అండ్ ఈ మధ్యకాలంలో మనం విటమిన్ డి అనేది ఎక్కువగా తీసుకోమని చెప్తూ ఉంటాం కదా. సో ఈ విటమిన్ డి సప్లిమెంట్స్ ఎవరైతే ఎక్కువగా తీసుకుంటారో వాళ్ళలో ఏమవుతుందంటే బోన్స్లో ఉన్న కాల్షియం అంతా కూడా మనకు బ్లడ్లోకి వచ్చేయడం వల్ల ఏమవుతుందంటే సీరం కాల్షియం లెవెల్ ఇంక్రీజ్ అయ్యి దానివల్ల కూడా మనకు కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ అనేది ఫామ్ అవుతాయి. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఎవరిలో అయితే ఏదైనా ఈ ఫ్యాక్టర్స్ ఉంటే వాళ్ళు దే ఆర్ మోర్ ప్రోన్ టు గెట్ స్టోన్స్. అండ్ రిమైనింగ్ పాపులేషన్ ఈజ్ సేఫ్. కొంతమంది ఏం చేస్తారంటే జనాల్ని భయపెట్టడానికి కొన్ని కేస్ స్టడీస్ అయితే తెస్తారనమాట. అదేంటంటే వాళ్ళు యాక్చువల్గా ఇంటర్వెన్షనల్ స్టడీస్ గోల్డ్ స్టాండర్డ్స్ అంటారు. నేను ఏదైనా సిస్టమాటిక్ రివ్యూ కానీ ఇంకేదైనా ఎపిడెమాలజికల్ స్టడీస్ గురించి మాట్లాడితే ఆ న్యూట్రిషనిస్ట్కి ఏమీ తెలియదు, ఆమె గార్బేజ్, ఆమె స్టడీస్ అన్నీ గార్బేజ్, వాటర్ వేస్ట్ స్టడీస్ అంటారు. బట్ వీళ్ళు మాత్రం ఏం చేస్తారంటే కొన్ని కేస్ స్టడీస్ తెస్తారనమాట. ఈ కేస్ స్టడీస్ ఏంటంటే దే ఆర్ అటర్ వేస్ట్ స్టడీస్ అని నేను చెప్తాను. కేస్ స్టడీ అంటే ఏంటంటే ప్రపంచంలో ఎవడికో ఒకడికి ఏదో తిన్న దానివల్ల సమ్ సీరియస్ కండిషన్ వస్తే దాన్ని ఏం చేస్తారంటే అది అందరికీ వర్తిచ్చేస్తారనమాట. సో ఇది తినడం వల్ల మీకు ఇలా అయిపోతుంది, సో తినకండి అని. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చెప్పిన కేస్ స్టడీ ఏంటంటే గ్రీన్ స్మూతీ క్లిన్స్ కాజింగ్ అక్యూట్ ఆక్సలేట్ నెఫ్రోపతి. అంటే గ్రీన్ స్మూతీ అంటే స్పినచ్, పాలకూర స్మూతీ తాగడం వల్ల అక్యూట్ ఆక్సలేట్ నెఫ్రోపతి అంటే కిడ్నీకి సంబంధించిన డిసీజ్ వచ్చింది అని చెప్తున్నారు ఈ కేస్ స్టడీలో. దీంట్లో ఏంటంటే ఎవరో 65 years ఓల్డ్ ఉమెన్, ఆమె ఏంటంటే ఆమెకు ఆల్రెడీ గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ చేశారు అండ్ షీ వాజ్ ఆన్ యాంటీబయాటిక్స్ ఫర్ ఎ లాంగ్ టైం. సో అటువంటి ఆమె ఈ స్పినాచ్ జ్యూస్ అనేది ఎక్కువసార్లు తీసుకుంటే ఖచ్చితంగా ఆక్సలేట్ క్రిస్టల్స్ అనేటివి ఫామ్ అవుతాయండి. సో నేను చెప్పాను కదా, యాంటీబయాటిక్స్ తీసుకున్న వాళ్ళల్లో గ్యాస్ట్రో ఇంటెస్టినల్కి సంబంధించి ఏదైనా సర్జరీస్ జరిగినా ఈ ఆక్సలేట్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటే ఖచ్చితంగా ఆక్సలేట్స్ క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి. అదొక కేస్ స్టడీ. సో ఈవిడెవడికో వచ్చింది, జనరలైజ్ చేసి అందరికీ చెప్పేస్తున్నారనమాట. స్పినాచ్ జ్యూస్ అనేది తాగితే క్రిస్టల్స్ వచ్చేస్తాయని. అఫ్కోర్స్ ఏది కూడా మితంగా తీసుకోవాలి, మోడరేషన్ ఈజ్ ద కీ. సో డైటింగ్లో ఉన్నామని ఎవరో తెలియక ఒక 10 కప్పుల స్పినాచ్ జ్యూస్ తాగితే ఖచ్చితంగా వస్తాయి. బట్ ఇప్పుడు ఒకప్పుడు వన్స్ ఆర్ ట్వైస్ తాగినంత మాత్రాన ఎక్కడ రావండి. అండ్ ఇంకొక కేస్ స్టడీ ఏం చెప్పారు, ఎవరైతే ఎక్కువగా పల్లీలు తినేస్తారో వాళ్ళకి స్టోన్స్ వస్తాయని చెప్పారనమాట. సో దీంట్లో ఏంటంటే ఈయనెవరో ఒక 44 years ఓల్డ్ పర్సన్ అంట. ఈ కేస్ స్టడీ పేరు ఏంటంటే పీనట్ ఇండ్యూస్డ్ అక్యూట్ ఆక్సలేట్ నెఫ్రోపతి విత్ అక్యూట్ కిడ్నీ ఇంజరీ. సో ఈ కేస్ స్టడీలో ఈయనెవరో 44 years మ్యాన్, ఆయన ఏం చేశాడు, గత 20 daysగా ఆయన బాగా తాగుతున్నాడంట. హీ వాజ్ టేకింగ్ 20 bottles ఆఫ్ బీర్ డైలీ వితౌట్ ఎనీ మీల్ అనమాట. సో అండ్ ఆల్సో ప్లస్ ఆయన రోజు ఒక 130 grams ఆఫ్ ఈ పల్లీలు తీసుకుంటున్నారు. సో ఈ మనిషికి కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చిందని చెప్తున్నారు. ఎందుకు వస్తుంది, ఈయన గత 20 రోజులుగా అన్నం తినకుండా జస్ట్ ఆయన 20 bottles ఆఫ్ బీర్ తాగుతూ ఆ పీనట్స్ ఏదో తిన్నాడు. సో అలాంటి వాళ్ళు లైక్ స్ట్రేంజ్ పీపుల్ కదండి, వాళ్ళు వింతగా లైక్ 20 రోజులు అన్నం తినకుండా అండ్ హీ వాజ్ ఆన్ ఆల్కహాల్ అండ్ ఆయన పీనట్స్ రోజు 130 grams తిన్నాడంటే అలాంటి వాళ్ళకి రావచ్చు, బికాస్ దే ఆర్ నాట్ టేకింగ్ ది ఆప్టిమల్ డైట్. సో దీని ఒక ఎక్స్ట్రీమ్ కేసు. సో ఈ ఎక్స్ట్రీమ్ కేసుని అందరికీ వర్తించేసి పీనట్స్ తింటే ఆక్సలేట్ క్రిస్టల్స్ వస్తాయని చెప్తున్నారు. అండ్ ఇలా 2-3 కేస్ స్టడీలు అయితే చెప్పారండి. ఇవన్నీ కూడా ఈ కేస్ స్టడీస్ అంతా కూడా
వెరీ రేర్ కేసెస్ అనమాట. ఎవరికో ఏదో జరిగితే ప్రపంచం మొత్తానికి అప్లై చేయడం అనేది చాలా చాలా రాంగ్ సజెషన్స్ అండి. సో ఇలాంటివన్నీ కూడా మీరు నమ్మకండి. నా దృష్టిలో ఈ కేస్ స్టడీస్ అనేటివి నమ్మకండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనము ఎలా తింటామంటే ఒక కాంప్లెక్స్ డైట్ అండి మనది. అంటే మనం సింగిల్గా పాలకూర మాత్రం తీసుకొని తినం. మనం ఎలా తింటాము, పాలకూర పప్పు అయినా చేసుకుంటాం, లేకుంటే పాలక్ పనీర్ అయినా చేసుకుంటాం. అలా విత్ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ అనమాట మనం. సో కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్తో తినడం వల్ల కొన్ని న్యూట్రలైజ్ అవుతాయి అన్నమాట, కొన్ని బ్యాలెన్స్ అవుతాయి, కొన్ని న్యూట్రలైజ్ అవుతాయి. సో అలాంటి వల్ల మనము భయపడాల్సిన పని లేదు. అండ్ మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు అనమాట, లైక్ ఈ పాలకూరలో ఎక్కువ ఆక్సలేట్స్ ఉంటాయి కదా, అది మనము తినడం వల్ల మనకు ఈ కిడ్నీ స్టోన్స్ ఏమైనా వస్తాయా అంటే, మనము ఎప్పుడైతే ఈ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తర్వాత ఈ గ్రెయిన్స్ ఇవన్నీ తినేటప్పుడు మనం ఏం చేయాలంటే మన డైట్లో కాల్షియం అనేది ఎక్కువగా ఉండాలి. ముఖ్యంగా కాల్షియం ఎంత ఉండాలంటే 800 to 1200 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం అనేది మన బాడీకి అందాలన్నమాట. అందుకే మనం ఎక్కువగా మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి తీసుకోవాలి. ఎందుకంటే వాటిలో ఎక్కువగా కాల్షియం ఉంటుంది కాబట్టి మనం ఈ లీఫీ వెజిటబుల్స్ కాయగూరలు ఏవి తిన్నా కూడా ఈ ఆక్సలేట్ కాల్షియం అనేది కొంచెం బ్యాలెన్స్ అవుతుంది. అండ్ ఈ ఆక్సలేట్ అనేది కాల్షియంతో బైండ్ అవ్వడం వల్ల మనకు డైజెస్టివ్ సిస్టమ్ నుంచి ఫీసెస్ లాగా బయట వెళ్ళిపోతుంది అనమాట. ఎప్పుడైతే మన బాడీలో కాల్షియం అనేది తగ్గిపోతుందో అప్పుడు ఆక్సలేట్ క్రిస్టల్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకనే మనం ఎప్పుడు కూడా డైటరీ కాల్షియం అనేది పెంచుకోవాలి త్రూ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్. అంటే కాల్షియం రిచ్ ఫుడ్స్ లైక్ యోగర్ట్ ప్రతిరోజు ఇంక్లూడ్ చేసుకోండి. యోగర్ట్స్ తినడం వల్ల మనకు గట్ బ్యాక్టీరియా కూడా మంచిగా ప్రొడ్యూస్ అవుతుంది. గట్ బ్యాక్టీరియా ఎవరిలో బాగుంటుందో వాళ్ళలో ఈ ఆక్సలేట్ క్రిస్టల్స్ అన్నీ కూడా గట్ బ్యాక్టీరియా బ్రేక్ డౌన్ చేసేస్తుంది. మనము కేర్ఫుల్గా మీల్ అనేది ప్లాన్ చేసుకుంటే ఇలాంటివన్నీ ఏమీ కావు. అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు, వాట్ ఆర్ హై ఆక్సలేట్ ఫుడ్స్ అండ్ వాట్ ఆర్ లో ఆక్సలేట్ ఫుడ్స్ అని. హై ఆక్సలేట్ ఫుడ్స్ ఏంటంటే ఫ్రూట్స్లో ముఖ్యంగా కివీస్, డేట్స్, ఆరెంజెస్, వెజిటబుల్స్లో పాలకూర, పొటాటో, బీట్రూట్, యామ్ అంటే కందగడ్డ, చామగడ్డ, ఓక్రా అంటే బెండకాయ అండ్ ఆల్సో క్యారెట్స్ అనమాట. కమింగ్ టు ద లెగ్యూమ్స్ వచ్చి కిడ్నీ బీన్స్ అంటే రాజ్మా, నట్స్ వచ్చి ఆల్మండ్స్, వాల్నట్స్, పిస్తా, క్యాష్యూస్ అండ్ చాక్లెట్స్లో కూడా ఉంటుంది. అండ్ గ్రెయిన్స్కి వచ్చేటప్పటికి బ్రౌన్ రైస్, మిల్లెట్స్లో ఎక్కువగా ఉంటుందన్నమాట. బెవరేజెస్లో అయితే చాక్లెట్ మిల్క్, టీలో ఎక్కువగా ఉంటుంది, టమాటో జ్యూస్లో ఉంటుంది అండ్ సోయా ప్రోడక్ట్స్ లైక్ తోఫు, సోయా బీన్స్ అండ్ సోయా బర్గర్స్లో ఉంటుంది. సో దీస్ ఆర్ ద ఫుడ్స్ రిచ్ ఇన్ ఆక్సలేట్స్. సో ఇవి ఏంటంటే మనము నార్మల్గా ఉన్న వాళ్ళు తింటే ఏమి కాదండి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మనము ఎక్కువగా కాల్షియం రిచ్ ఫుడ్స్ యాడ్ చేసుకోవాలి అండ్ ఎక్కువగా వాటర్ తాగాలన్నమాట. 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది తాగాలన్నమాట. తాగితే ఈ ఆక్సలేట్ క్రిస్టల్స్ అన్నీ కూడా యూరిన్ ద్వారా బయట వచ్చేస్తాయి. అండ్ ఏంటంటే అవాయిడ్ సి సప్లిమెంట్స్ అంటే విటమిన్ సి సప్లిమెంట్స్ అనమాట. కొంతమంది ఇమ్యూనిటీ బూస్ట్ కావడానికి విటమిన్ సి సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు. ఆ విటమిన్ సి సప్లిమెంట్స్ కొద్ది రోజుల వరకు తీసుకొని ఆపేయాలన్నమాట. మనం ప్రొలాంగ్డ్ యూస్ చేస్తే ఏమవుతుందంటే ఆ వైటమిన్ సి గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ ఆక్సాలిక్ యాసిడ్ ఇన్ ద బ్లడ్. సో కాబట్టి మనం కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకుంటూ విటమిన్ సి సప్లిమెంట్స్ తగ్గించేసి అండ్ మంచిగా వాటర్ తాగుతూ ఉంటే మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇన్ కేస్ మీలో ఎవరికైనా ఈ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే మాత్రము మీరు కంప్లీట్ బ్లడ్ టెస్ట్ అనేది చేసుకోండి. కిడ్నీస్కి సంబంధించిన పారామీటర్స్ ఉంటాయి కదా, కాల్షియం, ఫాస్ఫరస్, సోడియం, పొటాషియం ఇవన్నీ కూడా మీరు బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. దానివల్ల మీకు ఆ ఫియర్ అనేది పోతుందన్నమాట. సో దట్ బ్లడ్ వాల్యూస్లో ఏదైనా తేడా ఉంటే మాత్రం if you are more prone to get oxalate crystal stones, then you can follow low oxalate diet అనమాట. సో లో ఆక్సలేట్స్ అంటే ఏంటంటే ముఖ్యంగా ఫ్రూట్స్లో బనానా, యాపిల్స్, లెమన్స్, చెర్రీస్ తీసుకోవచ్చు. కమింగ్ టు ద
వెజిటబుల్స్ మనము బ్రోకలీ, క్యాబేజ్, కాలీఫ్లవర్, మష్రూమ్, ఆనియన్స్ తీసుకోవచ్చు అనమాట. గ్రెయిన్స్ అయితే వైట్ రైస్ తీసుకోవచ్చు, ఓట్ బ్రాన్ తీసుకోవచ్చు. కమింగ్ టు ది ప్రోటీన్స్, యూ కెన్ ఈట్ ఎగ్స్, మీట్, ఫిష్ అండ్ పౌల్ట్రీ. అంటే తినమన్నాం కదా అనేసి ఎక్కువ తినేయకూడదు అనమాట. అండ్ డైరీ ప్రోడక్ట్స్కి వస్తే యోగర్ట్, చీజ్, మిల్క్, బటర్ తీసుకోవచ్చు. బెవరేజెస్ అయితే కాఫీ తీసుకోవచ్చు అండి, అండ్ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవచ్చు. కమింగ్ టు ద స్పైసెస్, యూ కెన్ యాడ్ ఆల్ స్పైసెస్, అదేం పెద్ద ఇష్యూ ఏం కాదు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నా సజెషన్ ఏంటంటే, మన ఇండియన్ డైట్ అనేది ఇట్ ఈస్ ఏ కాంప్లెక్స్ డైట్ అండి. మనం అన్నీ యాడ్ చేసుకొని తింటాం కాబట్టి మనము ఈ ఆక్సలేట్ క్రిస్టల్స్ గురించి అంత వరీ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే ఒకటి బ్యాలెన్స్ చేస్తూ ఉంటుందన్నమాట మన ఫుడ్లో. మీరే చూడండి, ఫస్ట్ మనం రైస్ కర్రీ వేసుకుంటాం, తర్వాత రసం వేసుకుంటాం, తర్వాత కర్డ్ వేసుకుంటాం. సో ఈ కర్డ్ అనేది న్యూట్రలైజ్ చేస్తుంది. అండ్ కొంతమంది పొద్దున్నే మిల్క్ తాగుతారు, ఆ మిల్క్ అనేది న్యూట్రలైజ్ చేస్తుంది. సో ఇలా మన డైట్లో అన్ని రకాల పోషక పదార్థాలు అనేటివి ఉంటే మాత్రం ఈ కాల్షియం ఆక్సలేట్స్ క్రిస్టల్స్ అనేది పెద్ద ఇష్యూ అయితే కాదు, యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ ప్రాపర్లీ హైడ్రేటెడ్ అండ్ కాల్షియం ఇంటేక్ బాగున్నా అండ్ విటమిన్ సి సప్లిమెంట్స్ అనేటివి మానేస్తే మనకు ఈ ఆక్సలేట్ గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. బట్ దోస్ హూ ఆర్ హ్యావింగ్ ఎనీ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్ వాళ్ళు మాత్రం కొంచెం కేర్ తీసుకోవాలన్నమాట. ఓకే, సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.